చేశారా ఏమన్నా క్వశ్చన్ పేపర్ లో ఉండే ప్రాబ్లమ్స్? వేసాను సార్. సెకండ్ యూనిట్ వచ్చిందా కరెక్ట్ గా? వచ్చిందా సార్? కరెక్ట్ గా వచ్చిందా ఆన్సర్? రెండు వేసారా? ఒకటి మాత్రం వేసినాను సార్, సగం వేసినాను సార్. సగం వేసినావా? ఏం సగం? హలో, సో అది మీకు నేను సెండ్ చేస్తాను. ఆ ప్రాబ్లం ఉంది నా దగ్గర. దాన్ని వేసి మీరు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే సెకండ్ ప్రాబ్లం ఉంది ఈ కళ్యాణి పబ్లికేషన్ బుక్ లో, దాన్ని పంపిస్తాను తర్వాత. రైట్. పోతే ఈరోజు మనము 4th యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఏంది 4th యూనిట్? ఏమే చంద్ర సార్? ఏమి ఇప్పుడు రోజుకు ఒకసారి వారానికి ఒకసారి అటెండ్ అవుతున్నావే? నెట్వర్క్ రాదు సార్ నాకు. సార్ నెట్వర్క్ రాకపోతే ఎక్కడికి రావాయా? లేకపోతే మీ ఇంటి అడ్రస్ కరెక్ట్ గా నా ఫోటో తీసి పంపితే స్కాన్ చేసి. ఓకే సార్. స్కాన్ చేసి కరెక్ట్ గా పెట్టు. సార్ మీకు మల్లప్పకొండ తెలుసా సార్? నాకు తెలియాల్సిన అవసరం లేదు. టవర్ వాళ్ళని పంపిస్తా, రిలయన్స్ అంబానీనో లేకపోతే ముఖేష్ అంబానీనో ఎవరో. సరే. సిగ్నల్స్ లేవు మాకందరికి. అందరికి సిగ్నల్స్ వచ్చేనా అటెండ్ అవుతుంది. అదే కంపల్సరీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఏదైనా అడ్జస్ట్ కావాల్సిందే. నాకు సిగ్నల్స్ లేవు, వాళ్ళు లేవు అంటే సిగ్నల్స్ లేక బండ్ల మీద ఎక్కి కొంతమంది పిల్లలు వింటున్నారు క్లాస్. ఫైనల్ ఇయర్ వాళ్ళు మీకు వినాలి, చేయాలి. కాలేజీకి మంచి అవకాశం. రోజు కాలేజీకి పోయి వచ్చి పని లేదు, ఇంటికాడ ఉండి హ్యాపీగా అయినట్టు వర్క్ చేసుకోవచ్చు. టైం చాలా సేవ్ అవుతుంది. రైట్. పోతే మనకి ఇక్కడ 4th యూనిట్ ఏంది? 4th యూనిట్ బీమా కంపెనీలు. జీవిత బీమా కంపెనీలు. బీమా కంపెనీలు రెండు బీమాని మనము అకౌంటింగ్ లో 2 రకాల బీమాలు చూస్తాం. బీమా ఒకటి జీవిత బీమా, రెండోది సాధారణ బీమా. దాన్ని మళ్ళీ మనం డీటెయిల్డ్ గా మళ్ళీ డిస్కస్ చేస్తాం. అసలు బీమా అనేది ఏంటి? ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటున్నాం కదా. రైట్. మెయిన్ ఫస్ట్ అసలు బీమా అంటే ఏంటి? ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఏంటి బీమా అంటే? బీమా అనేది బీమా అంటే ఇన్సూరెన్స్ బీమా. ఏమ్యా? బీమా అనేది ఒక రకమైనటువంటి కాంట్రాక్ట్ ఒప్పందము. ఒక రకమైనటువంటి కాంట్రాక్టు లేదా ఒప్పందము. ఇది 2 పార్టీల మధ్య జరుగుతుంది. ఆ 2 పార్టీలు ఎవరయ్యా అంటే ఇన్సూరర్ అని, మరి ఇన్సూర్డ్ అని అంటాం. ఇన్సూరర్ అండ్ ఇన్సూర్డ్. ఇన్సూరర్ ఎవరయ్యా అంటే బీమా కంపెనీ ఇన్సూరర్. ఇన్సూర్డ్ ఎవరయ్యా అంటే ఒక వ్యక్తి కానీ లేదా వ్యక్తుల సముదాయం కానీ లేదా సంస్థ కానీ కావచ్చు. అర్థమవుతుందా? సో ఇది ఇద్దరు పార్టీల మధ్య జరిగినటువంటి కాంట్రాక్టు లేదా ఒప్పందము బీమా అనేది. సో కాబట్టి ఇక్కడ 2 పార్టీలు ఎవరయ్యా అంటే ఇన్సూరరు, ఇన్సూర్డు. ఇన్సూరర్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ, ఇన్సూర్డ్ పర్సన్ అంటే ఇన్సూర్డ్ వ్యక్తి అంటే అతను వ్యక్తి కావచ్చు, లేదా వ్యక్తుల యొక్క సమూహం కావచ్చు, లేదా సంస్థ కూడా కావచ్చు. ఓకేనా? కాబట్టి ఇక్కడ
అనుకోనటువంటి సంఘటనల వలన ఇన్సూర్డ్కు కలిగేటువంటి నష్టాలకు ఇన్సూరర్ కంపెనీ నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది. అనుకోని సంఘటన వలన, అందుకని అంటే మనము బీమా ఉంటే ధీమా అంటాం. బీమా ఉంటే ఏం ఏర్పడుతుంది? ఒకటి రక్షణ ఉంటుంది కాబట్టి ధీమాగా ఉండొచ్చు, బీమా ధీమా. అలాగే రెండోది, ఈ బీమా వల్ల రెండో ఏంది దానివల్ల ఉపయోగం అంటే, బీమా ఉంటే ధీమాగా ఉండొచ్చు, రక్షణ ఉంటుంది కాబట్టి అని చెప్పాం. రెండోది పొదుపు ఉంటుంది, సేవింగ్స్. ఓకేనా? కాబట్టి ఇక్కడ బీమా అనేది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, అనుకోని సంఘటన వలన ఇన్సూర్డ్కు కలిగేటువంటి ఆస్తి నష్టాలకు ఇన్సూరర్ నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది. అయితే బీమా ఒప్పందం ప్రకారం ఇన్సూర్డ్ నిర్ణీత కాలంలో చెల్లించేటువంటి ఆ మొత్తాన్ని మనం ఇక్కడ ప్రీమియం అంటాం. అంటే ఇన్సూరర్ ఆ నష్టపరిహారాన్ని ఇన్సూరర్ కంపెనీ చెల్లిస్తుంది. ఎవరికి? ఇన్సూర్డ్ పర్సన్, అంటే బీమా కలిగి ఉన్నటువంటి వ్యక్తికి ఏదైనా అనుకోని సంఘటన వల్ల వాడికి ఏదైనా నష్టం, ఆస్తులకు కానీ వాటికి కానీ ఏదైనా నష్టం సంభవిస్తే ఆ నష్టపరిహారాన్ని ఇన్సూరర్ కంపెనీ అంటే బీమా కంపెనీ చెల్లిస్తుంది. అలా చెల్లించడానికి ఈ ఇన్సూర్డ్ పర్సన్ ఏం చేస్తాడు? నిర్ణీత కాలంలో చెల్లించేటువంటి నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని మనం ఇక్కడ ప్రీమియం అంటున్నాం. ఆ బీమా కంపెనీ నష్టపరిహారాన్ని చెల్లిస్తే దాన్నేమో క్లెయిమ్స్ అంటాం, ఉపకారాలు. అర్థమవుతుందా? రైట్. కాబట్టి మనము బీమాని రెండు రకాలుగా, అకౌంటింగ్ విధానంలో బీమాని రెండు రకాలుగా మనము విభజించవచ్చు. ఒకటి జీవిత బీమా, రెండు సాధారణ బీమా. మొదటిది బీమా అంటే ఏందో అర్థమైంది అసలు? బీమా అనేది ఇది ఒక రకమైనటువంటి కాంట్రాక్టు లేదా ఒప్పందము, ఇరు పార్టీల మధ్య జరుగుతుంది. ఆ ఇరు పార్టీలు ఎవరయ్యా అంటే ఇన్సూరర్, ఇన్సూర్డ్. ఓకేనా? అంటే అనుకోని సంఘటన వలన ఇన్సూర్డ్కి కలిగేటువంటి ఆస్తి నష్టాన్ని ఇన్సూరర్ కంపెనీ నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది. దీనికోసం నిర్ణీత కాలంలో నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని చెల్లిస్తాడు ఎవరు? ఇన్సూర్డ్ పర్సన్. దాన్నే మనము ప్రీమియం అంటాం. ఏమంటాము? ప్రీమియం. ఓకే, రైట్. కాబట్టి మనము ఈ అకౌంటింగ్ విధానాన్ని దృష్టిలో ఉంచుకొని బీమాను రెండు రకాలుగా విభజించాం. ఏందయ్యా అంటే, ఒకటి జీవిత బీమా, రెండవది సాధారణ బీమా, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్. ఓకేనా? సో కాబట్టి జీవిత బీమా వ్యాపారము 1956 నుండి 1956 కంపెనీల చట్టం కూడా అప్పుడే వచ్చింది. సో కాబట్టి జీవిత బీమా వ్యాపారము 1956 నుండి భారత జీవిత బీమా కార్పొరేషన్ నియమ నిబంధనలకు లోబడి నిర్వహించబడుతుంది. భారతదేశంలో బీమా వ్యాపారము 1956 నుండి భారత జీవిత బీమా కార్పొరేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలకు లోబడి మన దేశంలో నిర్వహించబడుతుంది. ఈ రకమైనటువంటి బీమా కంపెనీ పాలసీదారుడు మరణించినా లేదా నిర్ణీత వయసు పొందినా, అంటే ఒక పాలసీని 20 సంవత్సరాలకు చేశామనుకోండి, 20 సంవత్సరాలు గడువు తీరిపోయిన తర్వాత ఆ పాలసీ మొత్తం వస్తుంది. లేదా ఈ లోపల అతను మరణించినాడు అనుకోండి, ఈ రెండిట్లో ఏది ముందు జరిగితే అది. సో ఎప్పుడు బీమా కంపెనీ క్లెయిమ్ చెల్లిస్తుందయ్యా అంటే, జనరల్ ఇన్సూరెన్స్ కాదు, మనం చెప్పేది లైఫ్ ఇన్సూరెన్స్ లో, జీవిత బీమాలో ఈ రకమైనటువంటి బీమా కంపెనీ పాలసీదారులు మరణించినా లేదా నిర్ణీత వయసు పొందిన, అంటే ఈ రెండిట్లో ఏది ముందైతే అది
నిర్ణీత వయసు చనిపోయినట్టు మధ్యలో అతనికి నష్టపరిహారం చెల్లిస్తుంది. లేదా అతను ఉండాడు, నిర్ణీత కాలం అతను పాలసీ 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో కట్టాడు, ఆ టైం అయిపోయింది, అప్పుడు ఆ పాలసీ అతను కట్టినటువంటి మొత్తానికి నిర్ణీత మొత్తాన్ని వాడు ఇంట్రెస్ట్ గా వేసి మొత్తం ఆ ప్లాన్ మొత్తం ఎంతైతే ఉంటుందో ఆ మొత్తాన్ని చెల్లిస్తాడు. సో ఇక్కడ అది జీవిత బీమా కంపెనీకి సాధారణ బీమా కంపెనీలకు ఉండేటువంటి వ్యత్యాసం అది. ఇక్కడ ఎందుకు చెల్లిస్తున్నారు వాడు? ఎప్పుడు బీమా కంపెనీ పాలసీదారుని మరణించినా లేదా నిర్ణీత వయస్సు పొందినా నిర్ణీతమైన మొత్తాన్ని ఇవ్వడానికి బీమా కంపెనీ వాగ్దానం చేస్తుంది. పాలసీదారుడు మరణించినా లేదా నిర్ణీత వయస్సు పొందినా, కాబట్టి ఈ రెండిట్లో ఏది ముందు జరిగితే అది నిర్ణీతమైన మొత్తాన్ని ఇవ్వడానికి బీమా కంపెనీ వాగ్దానం చేస్తుంది. అయ్యా నువ్వు 5 lakhs కట్టావు, 20,000 పాలసీ, 21 సంవత్సరం పాలసీ, ఇదిగో నీకు ఈ 5 లక్షలకి 6 లక్షలు మేము ఇంట్రెస్ట్ కలిపి మొత్తం దీని టర్మ్ ప్లాన్ మొత్తం 11 లక్షలు అయింది, 21 సంవత్సరాలు కంప్లీట్ అయితే ఇస్తుంది. లేదా ఒకవేళ మధ్యలోనే కనుక అతను అనారోగ్యంగాను మరి ఏ ఇతర కారణాల వల్లనో ఏదైనా మరణించినట్లయితే మధ్యలోనే ఆ మొత్తాన్ని 11 లక్షలు ఎంతైతే ఆ బీమా మొత్తం ఇది కట్టేటువంటి అమౌంట్ బీమా కంపెనీ లాస్ట్ చివరికి ఎంత అయితే ఎండింగ్ కి క్యాల్కులేట్ చేస్తుంటుందో ఆ మొత్తాన్ని మరణించిన వెంటనే చెల్లించడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఇలా వాగ్దానం చేసేటువంటి బీమా కంపెనీ వాగ్దానం చేస్తుంది. ఈ విధంగా జీవిత బీమా అనేది ఉంటే 1 రక్షణ, 2 పెట్టుబడి అనే అంశాలను మనము లక్షణాలుగా కలిగి ఉంటుంది. బీమా, జీవిత బీమా అనేది 1 రక్షణ, 2 పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్. మనకు బీమా కంపెనీలో చేసామంటే రక్షణ ఉంటుంది, ధీమాగా ఉండొచ్చు. ఓకేనా? అది మనకు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నామంటే రేపు తిరిగి మనకి అని పిల్లలకో లేకపోతే ఎవరికో వరకు ఉపయోగపడుతుంది. అలాగే ఇది మనము గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్ కనుక చేస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ గా గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ కి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. లేదా ప్రైవేట్ కంపెనీలో ఇన్సూరెన్స్ చేసినాం అనుకోండి, వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటాయి. అర్థమవుతుందా? సో ఈ విధంగా అది 1 రక్షణగా ఉంటుంది, అది తర్వాత మరియు పెట్టుబడిగాను ఉంటుంది. అలాగే నెక్స్ట్ 2వది సాధారణ బీమా. సాధారణ బీమాను గురించి మనం డీటెయిల్డ్ గా నెక్స్ట్ యూనిట్ మనకు 5th యూనిట్ లాస్ట్ 5th యూనిట్ అదే, అక్కడ డీటెయిల్డ్ గా మాట్లాడదాము. కానీ కొంచెం బ్రీఫ్ గా ఈ 2 అర్థం కావాలంటే 2 వ్యత్యాసాలు సాధారణ బీమాకి జీవిత బీమాకి ఉన్నటువంటి వ్యత్యాసం అర్థం కావాలంటే మనకు కొంచెం లిమిట్ వరకు మనం చెప్పుకుందాం. కాబట్టి ఈ రకమైనటువంటి బీమాలో జీవిత బీమా కాక మిగతా అన్ని బీమాల రకాలు కలిసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని బీమా, సముద్ర బీమా, ప్రమాదాల బీమా, చౌర్య బీమా, విశ్వాస బీమా, 3వ పార్టీ బీమా, కార్మికుల నష్టపరిహార బీమా, అనుషంగిక నష్టం మొదలైనవన్నీ జనరల్ ఇన్సూరెన్స్ కిందకు వస్తాయి. జనరల్ ఇన్సూరెన్స్ కంటే ఇది జీవిత బీమా కాక మిగతా అన్ని రకాలైనటువంటి బీమాలు మనకు సాధారణ బీమా కిందకు వస్తాయి. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది 1 yearకే మనము ప్రీమియం కడతాం. జనరల్ ఇన్సూరెన్స్ లో నీకు బైక్ ఉంది, 1 year కట్టామంటే ఆ ఇయర్ వరకు దానికి ఏదైనా అయితే ఇన్సూరెన్స్ కంపెనీ నీకు క్లెయిమ్ చెల్లిస్తుంది, నీకు దానికి సంబంధించినటువంటి ఉపకారాలు చెల్లిస్తుంది. 1 year తర్వాత మళ్ళీ నువ్వు రీఇన్సూరెన్స్ ప్రీమియం రెన్యువల్ కట్టాల్సి వస్తుంది. ఓకేనా? ఎవ్రీ ఇయర్ అలా కడుతూ ఉంటాం. కాబట్టి దీని గడువు 1 సంవత్సరమే. కానీ జీవిత బీమాల గడువు ఎంతవరకు ఉంటుంది? పాలసీదారుడు మరణించినా లేదా నిర్ణీత వయసు పొందిన ఈ రెండిట్లో ఏది ముందైతే
నిర్ణీత మొత్తాన్ని ఇవ్వడానికి, అతను కట్టినటువంటి మొత్తానికి నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని ఇవ్వడానికి బీమా కంపెనీ వాగ్దానం అక్కడ చేస్తుంది. కానీ ఇక్కడ 1 ఇయర్కే ఉంటుంది. సో కాబట్టి జీవిత బీమా కిందకి రానటువంటి మిగతా అన్ని రకాలైనటువంటి బీమాలు మనకు జనరల్ బీమా కిందకు వస్తాయి, సాధారణ బీమా కిందకు వస్తాయి. ఈ సాధారణ బీమాలోని రకాలు అనగా అగ్ని బీమా, సముద్ర బీమా, ప్రమాదాల బీమా, శౌర్య బీమా, విశ్వాస బీమా, మూడవ పార్టీ బీమా, కార్మికుల నష్టపరిహార బీమా, అనుషంగిక బీమా, అనుషంగిక నష్టం మొదలైనటివన్నీ కూడా మనకు సాధారణ బీమాలో కలిసి ఉంటాయి. సో కాబట్టి ఈ రకమైనటువంటి బీమాలో పాలసీదారుని ఆస్తులకు నష్టం వాటిల్లితే అక్కడ వాడి యొక్క మనిషి జీవితానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కాబట్టి అది లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా అంటున్నాం. ఇవి జనరల్ ఇన్సూరెన్స్ అనేది పాలసీదారుల యొక్క ఆస్తులకు నష్టం వాటిల్లినప్పుడు బీమా కంపెనీ నష్టపరిహారం చెల్లించడానికి అంగీకారం కుదుర్చుకుంటాయి. బీమా కంపెనీ ఈ రకమైనటువంటి అంటే సాధారణ బీమా కంపెనీలు పాలసీదారులు ఆస్తులకు నష్టం వాటిల్లినప్పుడు బీమా కంపెనీ నష్టపరిహారాన్ని చెల్లించడానికి అంగీకారం కుదుర్చుకుంటాయి. సో కాబట్టి ఇందుకొరకు మనం పాలసీదారులు స్థిరమైనటువంటి మొత్తాన్ని ప్రీమియంగా కడుతూ ఉంటారు. ఒకసారి ఆ అసెట్ మొత్తానికి లైఫ్ లాంగ్ కి మనం ప్రీమియం చెల్లించవచ్చు లేదా ఇయర్లీ కట్టొచ్చు. ఓకేనా, రైట్. అలాగే నెక్స్ట్ జీవిత బీమా వ్యాపారపు ఖాతాలు. ఇప్పుడు వరకు మనము బీమా అంటే ఏంది, జీవిత బీమా అంటే ఏంది, సాధారణ బీమా అంటే ఏంది చెప్పాం. సో తర్వాత జీవిత బీమా వ్యాపారపు ఖాతాలు, ఇవి జీవిత బీమా కంపెనీలు ఎలా ఖాతాలు తయారు చేస్తాయి, ఏ నియమ నిబంధనల ప్రకారం ఇవి పనిచేస్తాయి, వాటికి ఉన్నటువంటి ఈ అకౌంటింగ్ విధానం ఏంటి అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ జీవిత బీమా వ్యాపారపు ఖాతాలు చెప్పుకుంటే మనకు అందులో క్లియర్ గా మనకు అర్థమవుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ భారతదేశంలో జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయం చేశారు. ఎప్పుడు అది చెప్పాం, 1956లో పార్లమెంట్ లో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొని వచ్చి అప్పుడు దాన్ని స్థాపించడం జరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, LIC అంటాం సింపుల్ గా. దాన్ని భారతీయ జీవిత బీమా కార్పొరేషన్, ఇది పార్లమెంట్ లోని ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పాటు చేసినటువంటి సంస్థ, ప్రజల యొక్క ప్రయోజన నిమిత్తం. కాబట్టి ఇది కూడా పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్సే. ఓకేనా, రైట్. కాకపోతే వీటికి దేనికి దానికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. బ్యాంకులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి, దాని ప్రకారం అవి అకౌంట్ సపరేట్ గా ప్రిపేర్ చేస్తాయి. అలాగే విద్యుత్ సరఫరా కంపెనీలకి భారత విద్యుత్ చట్టము, అలాగే విద్యుత్ సరఫరా చట్టము 2 ఉన్నాయి. భారత విద్యుత్ చట్టం 1910, విద్యుత్ సరఫరా చట్టం 1948. ఈ 2 చట్టాల ప్రకారం నియమ నిబంధనలు, అందులో పొందుపరిచినటువంటి నిబంధనల ప్రకారం ముగింపు లెక్కలు తయారు చేసుకున్నాయి, మనం వేసాం కూడా. బ్యాంకులు కూడా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 లో ఉండేటువంటి నియమ నిబంధనల ప్రకారం అవి ముగింపు లెక్కలు తయారు చేసుకున్నాయి. బీమా కంపెనీలు కూడా అలాగే దీనికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. సో కాబట్టి భారతదేశంలో జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయం చేసిన తర్వాత జీవిత బీమా చట్టము 1956ను సవరించి జీవిత బీమా వ్యాపారాన్ని కొనసాగించడానికి ప్రైవేట్ కంపెనీలకు కూడా అనుమతించారు. 1956 జీవిత బీమా చట్టాన్ని సవరించి జీవిత బీమా వ్యాపారాన్ని కొనసాగించడానికి ప్రైవేటు కంపెనీలు కూడా అనుమతించడం జరిగింది. అయితే ప్రస్తుతము బీమా కంపెనీలన్నీ, అది ప్రైవేటు బీమా కంపెనీలైనా పబ్లిక్ బీమా కంపెనీ అయినా, బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ మండలి చట్టము 1999 నిబంధనలకు లోబడి పని చేయాలి. దేనికి లోబడి పని చేయాలి?
దీన్నే మనము IRDA అంటాం, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. బీమా రెగ్యులేటరీ మరియు అభివృద్ధి మండలి చట్టము 1999 నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తాయి. IRDA అంటాం దీన్ని సింపుల్ గా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకారము ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే చట్టం పేరు మాత్రం అది. IRDA చట్టం వచ్చేసి 1999. దీన్ని అమల్లోకి వచ్చింది మాత్రము ఈ కొత్త విధానం ఆగస్టు 14, 2000 నుండి, ఆగస్టు 14, 2000 సంవత్సరం నుండి బీమా కంపెనీలు ఆర్థిక నివేదికలు తయారు చేయాలి. అప్పటి నుంచి తీసుకొని రావడం జరిగింది. 1999లో బీమా రెగ్యులేటరీ డెవలప్ మరియు అభివృద్ధి మండలి దాన్ని సవరించి IRDA చట్టం ప్రకారం, కొత్త విధానం ప్రకారం ఆగస్టు 14, 2000 సంవత్సరం నుండి బీమా కంపెనీలు ఆర్థిక నివేదికను తయారు చేయాలి. సో కాబట్టి IRDA రెగ్యులేషన్స్ ఆగస్టు 14, 2000 సంవత్సరం నుండి అమలు చేస్తారు. ఈ రెగ్యులేషన్స్ ప్రకారము ప్రతి బీమా కంపెనీ తయారు చేయాల్సినటువంటి ఆర్థిక నివేదికలు, ఒకటి యాజమాన్య రిపోర్టు, ఈ ఆర్థిక నివేదికలు, అలాగే యాజమాన్య రిపోర్టు, ఆడిటర్ రిపోర్టు. ఆర్థిక నివేదికలు అంటే మనకు వస్తాయి ఇక్కడ రెవెన్యూ ఖాతా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అలాగే బ్యాలెన్స్ షీటు. అయితే ప్రొఫార్మాస్ మారుతాయి. వాటికి సంబంధించినటువంటి యాజమాన్య రిపోర్టు, ఆడిటర్ రిపోర్టు సంబంధించినటువంటి నిబంధనలు మనకు రూపొందించారు. దీని ప్రకారము మనకు జీవిత బీమా వ్యాపారం నిర్వహించే కంపెనీలు షెడ్యూల్డ్ ఏలోని నిబంధనలు పాటించాలి. షెడ్యూల్డ్ ఏ అంటే ఈ బీమా రెగ్యులేషన్స్ యాక్ట్, బీమా లైఫ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్టంలోని షెడ్యూల్డ్ ఏలోని నిబంధనలు అవి పాటించాలి. ఏ కంపెనీలు? జీవిత బీమా వ్యాపారం నిర్వహించేటువంటి బీమా కంపెనీలు షెడ్యూల్డ్ ఏలోని నిబంధనలు పాటించాలి. ఏమేం నిబంధనలు ఉంటాయి మనకు అనవసరం కాబట్టి. అలాగే 2, సాధారణ బీమా వ్యాపారం నిర్వహించు బీమా కంపెనీలు షెడ్యూల్డ్ బిలోని నిబంధనలు పాటించాలి. షెడ్యూల్డ్ బిలోని నిబంధనలు పాటించాలి. అలాగే ప్రతి బీమా, అలాగే పునర్బీమా కంపెనీలు ఆర్థిక నివేదికలపై ఆడిటర్ రిపోర్టు షెడ్యూల్డ్ సిలోని నిబంధనలు దానికి దగ్గరగా ఉండాలి. ప్రతి బీమా కంపెనీ లేదా పునర్బీమా కంపెనీలు ఆర్థిక నివేదికలపై ఆడిటర్ రిపోర్టు ఎలా ఉండాలి అంటే షెడ్యూల్డ్ 3లోని నిబంధనలు దానికి దగ్గరగా కానీ రూపొందించాలి. అలాగే 4వది వచ్చేసి రెగ్యులేటరీ సమాఖ్య కాలక్రమంగా ఆడిటర్లు నియామకం కొనసాగుట, తొలగించుట సంబంధించినటువంటి మార్గదర్శకాలు జారీ చేయడము, అంటే వారి అర్హతలు, అనుభవము, కొనసాగు కాలము సంబంధించినటువంటి నియమాలు జారీ చేయుట, ఇవన్నీ కూడా మనకు ఈ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంది అంటే జీవిత బీమా కంపెనీలు నిర్వహించేటువంటి కంపెనీలు షెడ్యూల్డ్ ఏలో ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించాలి. అలాగే సాధారణ బీమా కంపెనీలు వ్యాపారం నిర్వహించేటువంటి బీమా కంపెనీలు షెడ్యూల్డ్ బిలోని నిబంధనలు పాటించాలి. అలాగే ప్రతి బీమా కంపెనీ, ప్రతి పునర్బీమా కంపెనీ ఆర్థిక నివేదికలపై ఆడిటర్ రిపోర్టు షెడ్యూల్డ్ సిలోని నిబంధనలు దానికి దగ్గరగా కానీ ఉండాలి. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటిది. అలాగే ఇక్కడ ఆర్థిక నివేదికలు అన్నాం. ఆర్థిక నివేదికలు అంటే బీమా కంపెనీ రెవెన్యూ ఖాతా, దీన్నే పాలసీదారుల ఖాతా అంటాం. అలాగే లాభ నష్టాల ఖాతా, దాన్నే వాటాదారుల ఖాతా అంటాం.
సో కాబట్టి మరియు ఆస్తి అప్పులు పట్టి, కాబట్టి సింపుల్ గా ఈ ఫారం ఏ నిబంధనలు పాటించాలి కాబట్టి ఫార్మ్ ఏ ఆర్ఏ అంటారు. A-RA అంటే రెవెన్యూ అకౌంట్, ఆర్ఏ అంటే రెవెన్యూ అకౌంట్. ఫార్మ్ ఏ అంటే మనము షెడ్యూల్డ్ ఏలోని నిబంధనలు పాటించాలి బీమా కంపెనీ కాబట్టి ఫార్మ్ A-RA. ఆర్ఏ అంటే ఆర్ ఫార్ రెవెన్యూ, ఏ ఫార్ అకౌంట్, రెవెన్యూ అకౌంట్. అలాగే ఫార్మ్ ఏ పిఎల్ అంటాము. పిఎల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అలాగే ఫార్మ్ ఏ బిఎస్ బ్యాలెన్స్ షీట్. ఆ ఫార్మాట్లకి లేదా వాటికి దగ్గరగా తయారు చేయాలి. ఆ ఫార్మాట్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు నమూనా మొత్తం పెడతాను, అది రాసి పెట్టుకోండి. 31 ఇవి కూడా మార్చి 31తో అంతమయ్యే సంవత్సరానికి రెవెన్యూ ఖాతా తయారు చేస్తాయి. అలాగే ఫార్మ్ ఏ పిఎల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఫార్మ్ ఏ బిఎస్ అంటే బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది, వీటికి సంబంధించినటువంటి నమూనాలు మీకు పెడతాను, రాసుకోండి. కాబట్టి ఫస్ట్ ఇంట్రడక్షన్ కింద మనం ఈరోజు జీవిత బీమా కంపెనీల గురించి చెప్పుకోవడం జరిగింది. సో కాబట్టి ఈ క్లాస్ లో మీకు ఏం అర్థమైంది అనేది మళ్ళీ ఒకసారి డీటెయిల్డ్ గా నేను చెప్తాను. ఏమేమి కీ పాయింట్స్ ఏమేమి ఈ రోజు మనం చెప్పాము, ఏంది గురించి చెప్పుకున్నాం అనేది. సో కాబట్టి ఇక్కడ మొదట ఇంకా టైం ఉంది కనుక మనకు మార్చి 31తో అంతమయ్యే సంవత్సరానికి రెవెన్యూ ఖాతా ఎలా ఉంటుంది, ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనకు థియరీలో చెప్పుకోవాలి. ఇక్కడ బీమా కంపెనీల్లో మనకు వచ్చేటువంటి కొన్ని వర్డ్స్ ఇక్కడ మనకు అర్థాలు తెలియాలి. బీమా కంపెనీలో కొన్ని అంశాల వివరణ. క్లెయిమ్స్ అంటే ఏందో చెప్పాం. క్లెయిమ్స్ అంటే ఏంటి? క్లెయిమ్లు. అలాగే ప్రీమియం అంటే ఏంటి, క్లెయిమ్స్ అంటే ఏంటి, ఈ నమూనాలు చెప్పుకోబోయే ముందు ఇవి మనకు అర్థం తెలిసి ఉండాలి. అలాగే యాన్యుటీస్ అంటారు, వార్షికాలు. అలాగే సరెండర్, వదులుకోళ్ళు. అలాగే లైఫ్ అసూరెన్స్ ఫండ్. అలాగే ప్రీమియం. అలాగే వార్షికాలకు ప్రతిఫలం, వడ్డీ, డివిడెండ్లు మరియు అద్దెలు, పునర్బీమా అనే ఈ 8 పదాలకి మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. క్లెయిమ్స్ అంటే ఏంటి, ప్రీమియం అంటే ఏంటి, క్లెయిమ్స్ అంటే ఏంటి, ప్రీమియం అంటే ఏంటి. ప్రీమియము ఇక్కడ ఇన్సూరర్ కంపెనీకి ఇన్సూర్డ్ పర్సన్ నిర్ణీత కాలంలో నిర్ణీత మొత్తాన్ని ఇన్సూర్డ్ పర్సన్ ఇన్సూరర్ కంపెనీకి చెల్లించేటువంటి మొత్తాన్ని ప్రీమియం అంటాము. ఏమంటాము? ఆ పాలసీని అతను ఏదైతే పాలసీని తీసుకున్నాడో ఆ పాలసీ ఆ నిర్ణీత కాలం తర్వాత లేకపోతే మరణించిన తర్వాత అతనికి కంపెనీ నీకు ఆ పరిహారాన్ని చెల్లిస్తా, నష్టపరిహారాన్ని లేకపోతే ఆ నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తామని చెప్తుంది కదా. ఆ మొత్తాన్ని చెల్లించడానికి ఇతను నిర్ణీతమైనటువంటి కాలంలో, అంటే నెలసరి కానీ లేదా సాలుసరి కానీ, అంటే ఈ మంత్లీ చెల్లించవచ్చు ఇన్సూరెన్స్, క్వార్టర్లీ చెల్లించవచ్చు లేదా ఇయర్లీ చెల్లించవచ్చు. కాబట్టి ప్రీమియం అంటే పాలసీదారులకు బీమా కంపెనీ ఒప్పందం ప్రకారం నిర్ణీతమైన గడువులో బీమా కంపెనీకి చేసే చెల్లింపు బీమా ప్రీమియం అని అంటాము. ఈ మొత్తాన్ని బీమా కంపెనీ షెడ్యూల్డ్ 1లో, ఇక్కడ కూడా మనం బ్యాంకింగ్ కంపెనీ లాగా ఇక్కడ షెడ్యూల్స్ ఉంటాయి. షెడ్యూల్డ్ 1 ఇక్కడ అక్కడ మూలధనం కాడించి క్యాపిటల్ అకౌంట్ కాడించి 1 కాడించి 12 దాకా వచ్చాయి బ్యాంక్ అకౌంట్స్ లో. 13, 14, 16 వరకు లాభ నష్టాల ఖాతాలో వచ్చినాయి. కానీ ఇక్కడ ఏందయ్య అంటే 1 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. 1 ఏంటంటే ప్రీమియం ఆదాయం. ఓకేనా? ఇలా 1 ఈ బీమా ప్రీమియం అనేది ప్రీమియం అంటాం సింపుల్ గా. కాబట్టి బీమా ఒప్పందం ప్రకారం నిర్ణీతమైనటువంటి గడువులో
అది నెలసరి కావచ్చు, లేదా సాలుసరి కావచ్చు, సంవత్సరానికి ఒకసారి కావచ్చు. బీమా కంపెనీకి చేసే చెల్లింపులను ప్రీమియం అని అంటాము. ఈ ప్రీమియాన్ని షెడ్యూల్ 1లో నికర ప్రీమియం శీర్షికలో చూపించడం జరుగుతుంది. అలాగే రావాల్సిన ప్రీమియం ఏదైనా ఉన్నట్లయితే, దాన్ని సర్దుబాటులో ఏదైనా ఇచ్చినట్లయితే దాన్ని షెడ్యూల్ 1లో వేసుకొని ప్రీమియంకు కలపాలి. మళ్ళీ ఈ ప్రీమియం మొత్తాన్ని ఆస్తి అప్పుల పట్టీలో షెడ్యూల్డ్ 12లో మనకు అంటే ఏది రావాల్సిన ప్రీమియం మొత్తాన్ని, మొత్తం ప్రీమియం అని అంటే మొత్తం ప్రీమియాన్ని కాదు, రావాల్సిన ప్రీమియాన్ని, అది ఆస్తి మనం ఎలాగైతే రావాల్సి ఉంటే లాభ నష్టాల ఖాతాకి రావాల్సినటువంటి వడ్డీ క్రెడిట్ చేస్తాము, ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తుల కింద చూపిస్తాము. సేమ్ ఇక్కడ కూడా అలాగే వాళ్ళు రావాల్సినటువంటి ప్రీమియం ఉంటే షెడ్యూల్డ్ 1లో ప్రీమియానికి కలుపుకుంటారు, యాడ్ చేసుకుంటారు. అలాగే ఆస్తి అప్పుల పట్టీలో షెడ్యూల్డ్ 12లో అడ్వాన్సులు మరియు ఇతర ఆస్తులలో చూపాలి, అడ్వాన్సులు మరియు ఇతర ఆస్తులలో చూపాలి. రావాల్సిన ఉన్న ప్రీమియంను అంకణాలో కనుక ఇచ్చినట్లయితే ఈ మొత్తాన్ని ఆస్తి అప్పుల పట్టీలో మాత్రమే చూపిస్తాం. మనకు ఎలాగైతే అకౌంటింగ్ విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. అకౌంటింగ్ విధానంలో అంటే వ్యాపారేతర సంస్థల ఖాతాలు మనం తయారు చేసినప్పుడు ఎలాంటి అకౌంటింగ్ విధానాన్ని ఫాలో అయినామో ఫార్మ్స్ మారినాయి, నమూనాలు మారినాయి, విధానం అకౌంటింగ్ విధానం ఒకటే. కాబట్టి అక్కడ రావాల్సి ఉంటే మనం ఆదాయాన్ని క్రెడిట్ చేస్తాం లాభ నష్టాల ఖాతాకి, ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తుల కింద చూపిస్తాం. సేమ్ ఇక్కడ కూడా అలాగే వాళ్ళు ప్రీమియంకి యాడ్ చేసుకొని షెడ్యూల్డ్ 12లోని అడ్వాన్సులు ఇతర ఆస్తుల కింద చూపిస్తారు. ఓకేనా? అలాగే ప్రీమియంని అంకణాకల్లో కనుక ఇచ్చినట్లయితే దాన్ని ఓన్లీ ఆస్తి అప్పుల పట్టీలో షెడ్యూల్డ్ 12 ఏం చెప్పాము, అడ్వాన్సులు ఇతర ఆస్తుల కింద చూపిస్తారు. అంకణాలో ఇచ్చినట్లయితే అంతే. అదనపు సమాచారంలో ఇచ్చినట్లయితే మనం లాభ నష్టాల ఖాతాకి రావాల్సినటువంటిది ఆదాయం కనుక షెడ్యూల్డ్ దాంట్లో యాడ్ చేసి షెడ్యూల్డ్ 1లో యాడ్ చేసుకొని కలుపుకొని మళ్ళీ షెడ్యూల్డ్ 12లో చూపిస్తాం. లేదా ట్రయల్ బ్యాలెన్స్ లో అంకలాలో కనుక ఇచ్చినట్లయితే ఓన్లీ బ్యాలెన్స్ షీట్ లో మాత్రమే చూపిస్తాం. ఇది అలాగే ఈ రావాల్సినటువంటి ప్రీమియంకి సంబంధించినటువంటి చిట్టా పొద్దు రావాల్సి ఉన్న ప్రీమియం ఖాతా డేటా టు ప్రీమియం ఖాతా, రావాల్సి ఉన్న ప్రీమియం ఖాతా డేటా టు ప్రీమియం ఖాతా. వింటున్నారా? చంద్ర ఉన్నాడా ఎన్నాడా? రైట్. అలాగే రెండవది మనము క్లెయిమ్స్ అన్నాం. క్లెయిమ్లు తెలుగులో దీన్ని ఉపకరణాలు అంటారు. అంటే ఉపకరణాలు అంటే ఇది బీమా కంపెనీ పాలసీదారులకు చెల్లించవలసినటువంటి మొత్తాలను క్లెయిమ్ అంటాం. బీమా కంపెనీ వాడుకు చెల్లించాల్సినటువంటి నిర్ణీతమైనటువంటి కాలం తర్వాత అది ముందుగా మరణించడం వల్ల కానీ లేదా నిర్ణీతమైనటువంటి వయస్సు పొందడం వల్ల కానీ అప్పుడు తర్వాత నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని చెల్లిస్తామని వాగ్దానం చేస్తుందే బీమా కంపెనీ, ఇన్సూరర్. కాబట్టి ఆ ఇన్సూర్డ్ పర్సన్, బీమా కలిగినటువంటి వ్యక్తికి ఆ పాలసీదారులకు చెల్లించాల్సినటువంటి మొత్తాలను క్లెయిమ్ అని అంటాము. అయితే ఇక్కడ ఈ క్లెయిమ్లు 2 రకాల వలన ఏర్పడవచ్చు. ఒకటి మరణము వలన, 2 గడువు తీరడం వలన. క్లెయిమ్లు మరణం వలన చెల్లించాల్సినటువంటి క్లెయిమ్లు వస్తాయి. అలాగే గడువు తీరడం వల్ల, రెండవది గడువు తీరడం వల్ల కూడా క్లెయిమ్ చెల్లించాల్సి వస్తుంది. అలాగే ఎండోమెంట్ పాలసీ ఉంటుంది. ఎండోమెంట్ పాలసీలు అంటే పాలసీదారులకి నిర్ణీత వయసును పొందినప్పుడు వారికి బీమా కంపెనీ చేసేటువంటి చెల్లింపులను గడువు తీరిన క్లెయిమ్లు అని అంటారు. ఎండోమెంట్ అంటే ఒక్కసారి అమౌంట్ చెల్లించేసామనుకోండి, ఒకసారి కాకపోయినా ఇది కూడా సారి చెల్లించేసామనుకోండి,
అది తక్కువ మొత్తంలో ప్రీమియం ఉంటుంది. ఇక్కడ బీమా కంపెనీ వాళ్ళకి ఎండోమెంట్ పాలసీలో ప్రీమియం ఏం చెల్లించదు. ఇక్కడ సాధారణ పాలసీస్ లో, జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఎండోమెంట్ పాలసీస్ అని రకరకాల పాలసీస్ ఉంటాయి. ఇలాంటి పాలసీ చేసినామంటే వాడు నిర్ణీత వయసు పొందిన తర్వాత బీమా కంపెనీ వాడికి ఆ కంపెనీ చేసేటువంటి చెల్లింపుల్ని మనం ఇక్కడ గడువు తీరినటువంటి చెల్లింపులు అంటాం, ఎండోమెంట్ పాలసీస్. కాబట్టి క్లెయిమ్ల మొత్తాన్ని వాళ్ళు రెవెన్యూ ఖాతాలో షెడ్యూల్డ్ 4 చెల్లించిన ఉపకారాలు షెడ్యూల్డ్ 4 షీట్స్ లో చూపించాలి. అలాగే చెల్లించాల్సినటువంటి క్లెయిమ్లు ఏదైనా ఉంటే అది షెడ్యూల్డ్ 4లో యాడ్ చేసుకొని ఆ మొత్తాన్ని ఆస్తి అప్పుల పట్టిలో అప్పులు షెడ్యూల్డ్ 13 ప్రస్తుత అప్పులు శీర్షికలో చూపించాలి. చెల్లించాల్సినటువంటి క్లెయిమ్ ఏదైనా ఉంటే దీనికి సంబంధించినటువంటి చిట్టా పొద్దు క్లెయిమ్ల ఖాతా డేటా టు చెల్లించాల్సిన క్లెయిమ్ల ఖాతా డేటా టు చెల్లించాల్సినటువంటి క్లెయిమ్ల ఖాతా. సో కాబట్టి సంవత్సరాంతాన చెల్లించాల్సినటువంటి క్లెయిమ్లు, తెలియచేయబడి చెల్లించినటువంటి క్లెయిమ్లు, తెలియచేయబడి అంగీకరించినటువంటి క్లెయిమ్లు అని రకరకాలుగా ఉంటాయి. సో కాబట్టి తెలియచేయబడి అంగీకరించి చెల్లింపు చేయనటువంటి క్లెయిమ్లను అంకణాలో ఇచ్చినట్లయితే ఆ మొత్తాన్ని ఓన్లీ ఆస్తి అప్పుల పట్టీలో మాత్రమే చూపిస్తాము. అదనపు సమాచారంలో ఇస్తే షెడ్యూల్డ్ 4 క్లెయిమ్లు, షెడ్యూల్డ్ 4లో క్లెయిమ్స్ కింద కూడా దాన్ని యాడ్ చేసుకొని, అలాగే షెడ్యూల్డ్ 13లో అప్పుల కింద ప్రస్తుత అప్పులు షేర్స్ కింద చూపిస్తాం. లేదు అంకణాలో మాత్రమే ఇచ్చినట్లయితే బ్యాలెన్స్ షీట్ లో మాత్రమే చూపిస్తాం. షెడ్యూల్డ్ 13 ప్రస్తుత అప్పుల షేర్స్ లో మాత్రమే చూపిస్తాం. ఇది క్లెయిమ్లు. అలాగే నెక్స్ట్ వార్షికాలు, దీన్ని ఇంగ్లీష్ లో యాన్యుటీస్ అంటాం. అంటే బీమా కంపెనీ వ్యక్తుల నుంచి ఒకేసారి కొంత మొత్తాన్ని గ్రహించి వారు జీవించి ఉన్నంత కాలం నెలసరి కానీ లేదా సాలుసరి కానీ నిర్ణీతమైన మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటుంది. అంటే బీమా కంపెనీ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ అయిపోయినాడు, 10 కోట్లు వచ్చింది, వాడు 10 లక్షలు 20 లక్షలు నన్ను ఎవరు చూసేవాళ్ళు అనుకున్నప్పుడు బీమా కంపెనీకి యానిటీస్ కడతాడు, వార్షికాలు కడతాడు. ఒకేసారి మొత్తంగా 10 లక్షలు 20 లక్షలు లేదా 50 లక్షలు కట్టేస్తాడు. ఈ మొత్తానికి బీమా కంపెనీ వాళ్ళు నిర్ణీతమైనటువంటి వడ్డీని వేస్తూ కలుపుతూ దానికి అతనికి నెలసరి కానీ నెలకి అతని జీవనానికి ఎంత అవసరమైతే అవసరందో అంత మేరకు లేదా సంవత్సరానికి ఒకసారి కానీ బీమా కంపెనీ ఎవ్రీ ఇయర్ చెల్లిస్తూ ఉంటుంది. దాన్ని ఇది వార్షికాలు అంటాం. ఏమంటాము? యానిటీస్. ఏంది యానిటీస్ అంటే బీమా కంపెనీ వ్యక్తుల నుంచి ఒకేసారి నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని గ్రహించి వారు జీవించి ఉన్నంత కాలం నెలసరి కానీ సాలుసరి కానీ నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటుంది. ఈ బీమా కంపెనీ చేసేటువంటి ఇలాంటి చెల్లింపులను వార్షికాలు అంటారు. ఈ మొత్తం వ్యయాన్ని కూడా మనము షెడ్యూల్డ్ 4 ఉపకరణాలు కింద క్లెయిమ్స్ కింద చూపిస్తాము. వార్షికాలు, ఈ వార్షికాలకి బీమా కంపెనీకి ఇన్సూర్డ్ పర్సన్ ఒకేసారి చెల్లించేటువంటి మొత్తాన్ని దాన్ని వార్షికాలకు ప్రతిఫలం అంటాము. కన్సిడరేషన్ ఫర్ యానిటీ గ్రాంటెడ్. వార్షికాలకు వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం లేదా వార్షికాలకు ప్రతిఫలం కూడా అనొచ్చు. వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం అంటే బాగా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం అనేది బీమా కంపెనీకి ఇది ప్రీమియం షెడ్యూల్డ్ 1 కింద చూపిస్తుంది. ఇది వార్షికదారులు ఒకసారిగా బీమా కంపెనీకి చెల్లించినటువంటి మొత్తాన్ని వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం అంటారు. ఈ మొత్తాన్ని రెవెన్యూ ఖాతాలో
ఇతర ఆదాయం అనే షేర్స్ కింద చూపిస్తారు, ఇతర ఆదాయాల కింద చూపిస్తారు. కానీ యానిటీస్ అంటే బీమా కంపెనీ ఒకేసారి మొత్తాన్ని స్వీకరించినటువంటి మొత్తాన్ని, నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని గ్రహించి ఒకేసారి వారు జీవించి ఉన్నంత కాలం నెలసరి కానీ సాలుసరి కానీ, అంటే నెలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ నిర్ణీతమైనటువంటి మొత్తాలని చెల్లిస్తూ ఉంటుంది. సో దీన్ని బీమా కంపెనీ ఇలాంటి చెల్లింపులను వార్షికాలు, యానిటీస్ అంటారు. ఈ మొత్తం వ్యయాన్ని రెవెన్యూ ఖాతాలో షెడ్యూల్డ్ 4లో చెల్లించిన ఉపకరణాల షేర్స్ లో చూపాలి. అలాగే నెక్స్ట్ వదులుకోళ్ళు, సరెండర్స్ అంటే పాలసీదారుడు తన పాలసీ మీద గడువు తేదీలోగా ప్రీమియంను కట్టడం మానేసినప్పుడు బీమా కంపెనీ అతనికి ఇచ్చే మొత్తాన్ని వదులుకోలు విలువ అంటుంది. అంటే వాడు బీమా కంపెనీకి ఇన్సూర్డ్ పర్సన్ ఒక పాలసీ చేశాడు, నిర్ణీత కాలం లోపల ఆ పాలసీ మీద గడువు తేదీలోగా ప్రీమియం కట్టడం మానేసినప్పుడు బీమా కంపెనీ అతనికి ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తుంది. ఇదిగో అయ్యా, నువ్వు బీమా కంపెనీ, మా కంపెనీలో ఇన్సూరెన్స్ చేశావు, ఈ నిర్ణీత కాలం లోపల నువ్వు ఇన్సూరెన్స్ కట్టలేదు, నీ ప్లాన్ కొలాప్స్ అయిపోయింది, నీ ప్లాన్ పూర్తిగా రద్దు అయిపోయింది, కాబట్టి ఆ ప్లాన్ మొత్తం నువ్వు ఇప్పుడు వరకు మాకు కట్టినటువంటి మొత్తము దీనికి ఒక నిర్ణీతమైనటువంటి ఇంట్రెస్ట్ ను కూడా వేసి ఆ పాలసీ మొత్తం మీద వాడికి తిరిగి ఇచ్చేస్తుంది. వాడు కంటిన్యూగా ఎప్పుడు అది పాలసీదారుడు తన పాలసీ మీద గడువు తేదీలోగా ప్రీమియం కట్టడం మానేసినప్పుడు బీమా కంపెనీ అతనికి ఇచ్చే మొత్తాన్ని వదులుకోలు విలువ అంటారు. దీని ఇంగ్లీష్ లో సరెండర్. కాబట్టి పాలసీ ప్రస్తుతపు నగదుకు విలువను బట్టి వదులుకోలు విలువను నిర్ణయిస్తారు. ప్రస్తుతం నగదుకు ఉన్నటువంటి విలువ, వాడు కట్టినప్పుడు ఉన్నటువంటి విలువ, దానికి తీసుకొని మనకు వాడికి దాన్ని చెల్లించడం జరుగుతుంది. ఈ అంశాన్ని రెవెన్యూ ఖాతాలో కూడా ఈ వదులుకోళ్లను కూడా షెడ్యూల్డ్ 4లో ఉపకారాలు షేర్స్లో చూపాలి. ఉపకారాలు షేర్స్ షెడ్యూల్డ్ 4 కింద చూపాలి. అలాగే నెక్స్ట్ జీవిత బీమా నిధి, లైఫ్ అష్యూరెన్స్ ఫండ్. జీవిత బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి రాబడి వ్యయం కన్నా, జీవిత బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి రాబడి వ్యయం కన్నా ఎక్కువగా ఉన్నటువంటి రాబడి వసూళ్లు, అంటే జీవిత బీమా వ్యాపారానికి ఆ రాబడి వ్యయం కన్నా ఎక్కువగా ఉన్నటువంటి రాబడి వసూళ్లు, అలాగే చెల్లించాల్సినటువంటి పాలసీలపై ఉన్నటువంటి బాధ్యతలను నిర్వర్తించడానికి ఈ నిధిని ఉపయోగించడం జరుగుతుంది. బీమా కంపెనీకి వచ్చేటువంటి రాబడి వ్యయం కన్నా ఎక్కువగా ఉన్న రాబడి వసూళ్లు, ఎక్కువగా ఉంటే వ్యయం తక్కువగా ఉండి రాబడి ఎక్కువగా ఉందనుకోండి, అటువంటి రాబడి వసూళ్లు, మిగిలిన రాబడి వసూళ్లు వాళ్ళు భవిష్యత్తులో కొన్ని పాలసీలు గడువు తీరడం వల్ల కానీ మరణించడం వల్ల కానీ చెల్లించాల్సి వస్తుంది. అలాంటి బాధ్యతలు ఏర్పడతాయి. సో అందుకోసం వాళ్ళు ఆ మిగులుని, అంటే వ్యయంకి పోను ఎక్కువగా ఉండేటువంటి ఆ రాబడి వసూళ్ళని ఈ నిధికి మళ్లించడం జరుగుతుంది. దీనినే మనము జీవిత బీమా నిధి అంటాము. ఈ మొత్తాన్ని ఆస్తి అప్పుల పట్టీలో షెడ్యూల్డ్ 8 రిజర్వులు మరియు మిగుళ్ళు అనే షేర్స్ లో చూపించాలి. షెడ్యూల్డ్ 8 రిజర్వులు మరియు మిగుళ్ళు అనే షేర్స్ కింద చూపించాలి. జీవిత బీమా నిధి అంటే ఎలా వస్తుంది అంటే, జీవిత బీమా వ్యాపారానికి సంబంధించి రాబడి వ్యయం కన్నా ఎక్కువగా ఉన్నటువంటి రాబడి వసూళ్ల నుంచి, రాబడి వసూళ్లు చెల్లించాల్సిన పాలసీలపై ఉన్నటువంటి బాధ్యతలను నిర్వర్తించడానికి, కొన్ని బాధ్యతలు ఫ్యూచర్ లో వస్తాయి. ప్రీమియం ఏమో ఇప్పుడు వస్తుంది, ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఆ పాలసీ
గడువు పోయే కొంది ఏమైపోతుంది, పాలసీ మీద మనకి రావాల్సినటువంటి ప్రీమియం తగ్గిపోతూ వస్తుంది. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనుకో, లాస్ట్ 18 సంవత్సరాల్లో ఇంక 1 సంవత్సరం ప్రీమియం మనకు వసూలు అవుతుంది. ఆ 20వ సంవత్సరం తర్వాత వాడికి మనకు ఉపకారాలు చెల్లించాలి, క్లెయిమ్ చెల్లించాలి. అప్పుడు మనకు బాధ్యత 20 సంవత్సరాల ఏర్పడేటువంటి బాధ్యత కోసం ఈ బీమా కంపెనీకి వచ్చేటువంటి రాబడి వ్యయం కన్నా రాబడి వసూళ్లలో నుంచి ఆ మిగులు మొత్తాన్ని ఇలాంటి చెల్లించాల్సినటువంటి పాలసీలపై బాధ్యతలు నిర్వర్తించడానికి ఈ నిధికి మళ్లిస్తారు. సో ఈ నిధి మొత్తాన్ని ఆస్తి అప్పుల పట్టీలో షెడ్యూల్డ్ 8 రిజర్వులు మరియు మిగిలిన షీట్స్ లో చూపించాలి. ఇది అలాగే మనం ఇంకా పోతే వడ్డీ, డివిడెండ్లు మరియు అద్దెలు. బీమా కంపెనీ, జీవిత బీమా కంపెనీ తన పెట్టుబడులపై వడ్డీ, డివిడెండ్లు లేదా అద్దె పుచ్చుకున్నట్లయితే ఆ మొత్తాన్ని రెవెన్యూ ఖాతాలు పెట్టుబడులపై ఆదాయం అనే శీర్షికలో చూపించాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం వడ్డీ, డివిడెండ్లు మరియు అద్దె స్థూలాన్ని చూపాలి. వడ్డీ మరియు డివిడెండ్లు మరియు అద్దెలు స్థూలాన్ని మనం చూపించాలి. అలాగే నెక్స్ట్ లాస్ట్ది పునర్బీమా, రీఇన్సూరెన్స్. ఏంటి పునర్బీమా అంటే? రీఇన్సూరెన్స్ అంటే ఏంటి? సాధారణ బీమా సంస్థలు సాధారణంగా బీమా సంస్థలు తమ నష్ట బాధ్యతను తగ్గించుకోవడానికి ఇతర బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. అంటే మనకు ఏదైనా నష్టపరిహారాలు చెల్లించవలసినప్పుడు ఎక్కువ బర్డెన్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే బీమా కంపెనీ వేరొక బీమా కంపెనీలతో తనకు వచ్చేటువంటి నష్టంలో భరించడానికి వేరొక బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. అంటే మనం ఉపకరణాలు చెల్లించాల్సినటువంటి దాంట్లో కొంత భాగము ఇతర కంపెనీ కూడా చెల్లించడానికి, ఆ నష్టపరిహారం చెల్లించడానికి ఇతర బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. దాన్నే మనం ఇక్కడ పునర్బీమా అంటున్నాం, రీఇన్సూరెన్స్. అయితే ఆ మొత్తానికి బీమా కంపెనీకి వచ్చినటువంటి ఇన్సూరెన్స్ ఆదాయం ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ రీఇన్సూరెన్స్ కంపెనీ ఏ కంపెనీతో అయితే చేసుకుందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ ప్రీమియంలో కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది. ఆ చెల్లించినప్పుడు వాళ్ళు ఆ బీమా క్లెయిమ్స్ ఎప్పుడైతే ఉపకరణాలు చెల్లించాల్సి మనం వస్తుందో అప్పుడు మనతో పాటు మనము రీఇన్సూరెన్స్ చేసినటువంటి కంపెనీ కూడా కొంత మొత్తాన్ని మనకు సపోర్ట్ గా, మనకు కొంచెం హెల్ప్ గా వాళ్ళు కూడా కొంచెం చెల్లించడం జరుగుతుంది. ఇందుకోసం మనకు వచ్చినటువంటి ప్రీమియం ఆదాయం మొత్తంలో నుంచి కూడా బీమా కంపెనీకి కొంత మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ఇది కాబట్టి సాధారణంగా బీమా సంస్థలు తమ నష్ట బాధ్యతను తగ్గించుకోవడానికి ఇతర బీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటారు. అటువంటి ఒప్పందాన్ని పునర్బీమా అంటారు. కాబట్టి నష్ట బాధ్యతను బదిలీ చేసే బీమా కంపెనీ ప్రీమియంలో కొంత భాగాన్ని ఇతర కంపెనీలకు చెల్లిస్తుంది. అదేవిధంగా గడువు తీరిన తర్వాత లేదా మరణం తర్వాత సంభవించినటువంటి చెల్లించాల్సినటువంటి క్లెయిమ్లలో కూడా కొంత భాగాన్ని పునర్బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఇది మనకు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇవన్నీ మీకు క్లియర్ గా చెప్పాను. క్లెయిమ్స్ అంటే ఏంటి, వార్షికాలు అంటే ఏంటి, వదులుకోళ్ళు అంటే ఏంటి, జీవిత బీమా నిధి, ప్రీమియం, వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం, వడ్డీ, డివిడెండ్లు మరియు అద్దెలు, పునర్బీమా, ఈ అన్ని పదాల గురించి చెప్పాము. వీటికి సంబంధించినటువంటి నోట్స్ పెడతాను, నీట్ గా రాసి పెట్టుకొని రాసి పెట్టుకున్న తర్వాత మీకు ఫామ్ ఏ, ఆర్ఏ అంటే రెవెన్యూ అకౌంట్ నమూనా, ఫామ్ ఏ పిఎల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నమూనా, ఫామ్ ఏ బిఎస్ అంటే బ్యాలెన్స్ షీట్ నమూనా, ఇవి కూడా పెడతాను. ఏసి పెట్టుకొని ఉంటే మనము రేపు క్లాస్ లో ప్రాబ్లమ్స్, ఇది మనకి ఇక్కడ ఉండేటువంటి థియరీ, ప్రాబ్లమ్స్ వేయడానికి మనకి వీలవుతుంది. ఓకేనా?
దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ను నేను మీకు సెండ్ చేస్తాను, రాసి పెట్టుకోండి. 4th యూనిట్ లో బీమా లిమిట్ గా రాసి పెట్టుకోండి. మళ్ళీ నేను పెట్టింది పేజీలుగా మొత్తం రాసుకుంటే మీరు ఎగ్జామ్స్ అప్పుడు ఇప్పుడు చదువుకోవడానికి కష్టం అవుతుంది కనుక మీకు ఎక్కడి వరకు అయితే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అక్కడ వరకు రాసి పెట్టుకోండి చాలు. ఓకేనా? ఏమే భూపతి ఉన్నారా, నిద్రపోతున్నారా? హలో భూపతి, చంద్ర, వసంత, ఏం మా అందరూ చెప్పినంత సేపు ఇని జోలపాట ఇని ఏమి మాట్లాడుకుంటా ఉన్నారు? దీంట్లో ఆల్రెడీ పెన్సిల్ తో అండర్లైన్ పెట్టుంది. ఎక్కడి వరకు అయితే పెట్టుందో అక్కడి వరకు మీరు నోట్స్ రాసి పెట్టుకొని ఈ ప్రొఫార్మాస్ అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి బీమా అంశాలకు సంబంధించినటువంటి వివరణ కూడా కొంచెం చెప్పాము. బీమాలో ఏ అంశాలు, క్లెయిమ్స్ అంటే ఏంటి, ప్రీమియం అంటే ఏంటి, వార్షికాలు అంటే వదులుకోలు, బీమా జీవిత బీమా అనేది వార్షికాలకు వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం, రీఇన్సూరెన్స్, పునర్బీమా, ఇట్లన్నిటికీ నోట్స్ రాసి పెట్టుకోండి. రైట్, ఓకే, బాయ్.